మనకి వారాహి అమ్మవారి పూజలు, వ్రతాల గురించే ఇప్పటివరకు తెలుసు. కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి దీక్షను చేపట్టారు. అప్పటి నుండి అందరిలో ఒక సందేహం ఉండవచ్చు. అసలు వారాహి అమ్మవారి దీక్ష అంటే ఏమిటి? అది ఎన్ని రోజులు ఆచరించాలి? దీనికి పాటించవలసిన నియమాలు ఏమిటి? అన్న పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఎవరైతే శత్రువుల బారి నుండి తమను తాము రక్షించుకోవాలని వేడుకుంటారో వారికి వారాహిదేవి అండగా నిలుస్తారని పురాణాలు చెప్తున్నాయి. దేవతలు రాక్షసుల చేతిలో తమను తాము కాపాడుకునేందుకు అమ్మవారిని ఆరాధించాక అంధకాసురుడు, రక్తబీజుడు, శంభు, నిశంభులను సంహరించడానికి వారాహిదేవి అవతారం ఎత్తారు. తమ వజ్రాల వంటి కోరలతో శత్రు వినాశనం చేశారు. దేవి భాగవత పురాణాల్లో అమ్మవారి గురించి ప్రత్యేక కథనాలే ఉన్నాయి. అందులో దుర్గాదేవికి ఉన్న 7 స్వరూపాల్లో వారాహిదేవి ఒకరు. అమ్మవారు సప్తమాతృకల్లో ఒకరుగా కొలుస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అమ్మవారు ఈ అవతారం ఎత్తారు. అమ్మవారు దుర్గా స్వరూపుని, శత్రు వినాశినిగా పేరు పొందారు. వరాహముఖం కలిగి ఉన్న ఈ అమ్మవారు దేవతల సర్వ సైన్యాధికారిగా పురాణాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి 8 చేతులతో ఉంటారు. ఈమె అష్టహస్తాలలో పాశం, నాగలి, శంఖం, చక్రం వంటి ఆయుధాలను కలిగి ఉంటారు. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ అమ్మవారు సంచరిస్తారు. అమ్మవారిని శ్రద్ధాభక్తులతో, దీక్షా తత్పరతతో కొలిచినట్లయితే అమ్మవారి ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మరి వారాహి అమ్మవారి దీక్ష ఎలా పాటించాలి, ఎప్పుడు పాటించాలి అనేది తెలుసుకుందాం. వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివరిలో కానీ ఆషాఢమాసం ప్రారంభంలో కానీ పాటించాల్సి ఉంటుంది. ఆషాఢమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు 9 రోజులు కూడా ఈ దీక్షను పాటించవచ్చు. ఈ దీక్షను 11 రోజులు పాటిస్తారు. అలాగే కొంతమంది 9 రోజులు కూడా పాటిస్తారు. స్త్రీలు, పురుషులు ఇద్దరు కూడా ఈ దీక్షను పాటించవచ్చు. ఈ 11 రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే మద్యం సేవించరాదు. ఆరోగ్యం సహకరించి పూర్తి ఉపవాసం ఉండాలి అనుకునేవారు కేవలం పండ్లు, పాలు, పండ్ల రసాలతో దీక్షను చేపట్టాలి. ఇక ఆరోగ్యం సహకరించిన వారు గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు సాత్విక ఆహారం తీసుకోవచ్చు. అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి. అమ్మవారికి ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా పూజ చేయాలి. అమ్మవారికి రాత్రి దేవత కాబట్టి మీరు రాత్రి 7 గంటల నుండి 9 గంటల మధ్యలో అమ్మవారి పూజను చేసుకోవాలి. రాత్రి పూజ ప్రారంభించే ముందు తప్పకుండా స్నానం ఆచరించాలి. ఈ దీక్షను ఆచరించేవారు తప్పకుండా 2 పూట్ల తలస్నానం చేయాలి. అలాగే చెప్పులను ధరించకూడదు. ఈ దీక్షను చేపట్టేవారు పసుపు రంగు దుస్తులను కానీ, ఎరుపు రంగు దుస్తులను కానీ ధరించాలి. మెడలో కండువాని వేసుకోవాలి. నేలపైనే నిద్రించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. దీక్షలో ఉన్నవారు జుట్టు, గోళ్ళు కత్తిరించుకోకూడదు. షేవింగ్ చేసుకోవద్దు. ఇతరులతో పోట్లాడడం, అబద్ధాలు చెప్పడం, కోపావేశాలకు లోనవ్వడం కానీ చేయకూడదు. దీక్షను పాటించేవారు అమ్మవారి స్తోత్రాలు, అష్టోత్తర శతనామావళి, 12 నామాలు పఠించాలి. ఈ అమ్మవారి దీక్ష పాటించే వలన మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాల నుండి మన మనసును జయించవచ్చని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారిని కొలిచినట్లయితే శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంకా మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.